నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కావున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తిరుపతి మాజీ ఎంపీ మరియు కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతమోహన్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుపతి మాజీ ఎంపీ మరియు కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతమోహన్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించాలని, విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంపిణీ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మాణం జరిగి తీరుతుందని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా చాలా ఇద్దరు డబ్బులు పంచుకున్నారు. పంచతోటి రామకృష్ణారావు గారు చేతులు దండాలు పంచాడు, అంతేగాని మేమేం చేయలేకపోయినాం. డబ్బులు బాగా పంచుకున్నారు దర్జాగా. ఏదెట్లాగైనా కూడా ప్రజలు చాలా విజ్ఞతతో తీసుకున్నారు. కానీ వేసింది ఇంకొక దగ్గర. మరి ఖచ్చితంగా జగన్ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ అక్కడ కొంచెం మార్పులు ఉండొచ్చు, కానీ జగన్ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి మార్పు కనిపిస్తూ ఉంది స్పష్టంగా. కేంద్రంలో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మోడీ వ్యతిరేక ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రంలో రాబోతూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వాళ్ళు కూడా మాతో కలుపుకొని పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాం. కాంగ్రెస్ తోటి మిగిలిన అన్ని పార్టీలు కలుపుకొని సెక్యులర్ పార్టీలను మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మరి ముఖ్యంగా దుగరాజపట్టణం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే దుగరాజపట్టణ ఓడరేవుకి వీలున్నంత తొందరలో పునాది రాయి వేయిస్తాను, ఎంతమంది అడ్డం వచ్చినా కూడా. ఎందుకనంటే ఈ ప్రాంతం గూడూరు విశాఖపట్నంలాగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది. ఎవరు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా దుగరాజపట్నం ఓడరేవుకి పునాది రాయి వేయించి తీరుతామని తెలియజేస్తూ పోలీస్ శాఖ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేయకూడదు ఇటువంటి పనులు. ఎవరో ఎండనక వాననక గూడూరు పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి అవసరమైన కనీస వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రగతి సేవా సంస్థ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో గూడూరు పట్టణ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిళ్లు, కళ్లద్దాలు, క్యాపు అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో గూడూరు పట్టణ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిళ్లు, కళ్లద్దాలు, క్యాప్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వేదికగా నిలవడం ఆనందంగా ఉందని అన్నారు. పట్టణ పరిధిలోని పలువురు దాతలు మరియు ప్రగతి సేవా సంస్థ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రగతి సేవా సంస్థను ఎన్నుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వస్తున్నా రెండే వస్తున్నా. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన అందరినీ అన్ని రకాలుగా వాళ్ళ కష్టపడుతూ, ఎందుకంటే ఎండలో కానీ అదేవిధంగా మంచి వర్షాల్లో కానీ మొన్న కరోనాలో ప్రపంచం అతలాకుతలమైన పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు మాత్రమే చేయగల పని ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడం. ఎందుకంటే ఆ ట్రాఫిక్ని మనందరి కోసం వాళ్ళు ఎన్నో కష్టపడి ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు కూడా వాళ్ళ మీద ఇసుక్కునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే
ఆ బాధ్యత తెలియని టైంలో మాలాంటి వాళ్ళు కూడా ఆ పని చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలని ఒక ప్రగతి సేవా సంస్థ గుర్తిస్తూ ప్రతి నెల ఒకరోజు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం 15 సంవత్సరాలుగా ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు సామ్ యాదవ్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ సేవా సమితి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ సేవా సమితి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ తన తల్లి 15 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి నెల ఒకరోజు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ప్రారంభించారని, ఆమె అడుగుజాడల్లో ఆమె ఆశయాలకు అనుగుణంగా తాను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ వెస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇది చూడండి. శ్యామన్న ఒక్క నిమిషం చూడు. అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ సేవా సమితి దాతృత్వంతో ప్రతి నెల ఒకరోజు ఈ కార్యక్రమం ఆనవాయితీగా జరిగే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు శాంతకుమార్ గారికి, రొటేరియన్ రాము గారికి, మా మేనేజర్ మల్లాడి గారికి, కేర్ టేకర్ కళ్యాణి గారికి మరియు గూడూరు పట్టణంలో కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం పట్టణంలో వైభవంగా సాగింది. స్వామివారు శాసలంకారంలో రథంపై ఆసీనులై భక్తులకు ప్రసన్నమిచ్చారు. భక్తజన సందోహం నడుమ స్వామివారి రథోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు.
మండలం కల్వకుంట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి వసంతోత్సవం మరియు చక్రస్నానం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. చిల్లకూరు మండలం కల్వకుంట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ నిర్వహించి వసంతోత్సవం దేవస్థాన పుష్కరిణిలో సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చక్రస్నానం కార్యక్రమం అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవం అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కోడూరు వీరారెడ్డి కలపలత దంపతులు వ్యవహరించారు. శ్రీరామస్తు నాగరోధ శ్రీవత్
నమస్కారం చేసుకుని పలకనమ్మా, ఆడవారు మాత్రమే పలకండి. చిల్లకూరు మండలం కల్వకుంట గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పుష్పయాగం ఏకాంత సేవతో ఘనంగా ముగిశాయి. గత 5 సంవత్సరాలుగా చిల్లకూరు మండలం కల్వకుంట గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి పలు రకాల పుష్పాలతో పుష్పయాగం, గజ అవరోహణ, ఏకాంత సేవ ఈ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా అర్చకులు నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో తాతా శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అడవి కాలనీకి చెందిన శ్రావణి అనే గర్భవతి మృతి చెందింది. డాక్టర్లు సరైన వైద్య సేవలు అందించకపోవడంతో మృతి చెందిందని మృతురాలి బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని అడవి కాలనీకి చెందిన శ్రావణి కాన్పు కొరకు ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. మగబిడ్డ జన్మించాడు. శ్రావణి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటనే నెల్లూరుకు తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించడంతో శ్రావణిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్రావణి బంధువులు మృతదేహంతో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆందోళన చేపట్టారు. కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వచ్చి శ్రావణి బంధువులకు నచ్చజెప్పి డాక్టర్లతో చర్చించాలని సూచించారు. శ్రావణి భర్త పెంచలయ్య మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు ఏమంటే నాకు రక్త పరీక్ష తీసుకురాబో బిడ్డ పుట్టిన తర్వాత బాగానే ఉంది, ఇబ్బంది లేదన్నారు. మళ్ళీ ఉండి నువ్వు పోయేసి పురుగు పుట్టాడు, నీకు ఇబ్బంది లేదు, బాగానే ఉంది అన్నారు. అబ్బాయిని తీసుకుని నెల్లూరు పోవాలి, ఊపిరితిత్తులు రావటం లేదన్నారు. మళ్ళీ వచ్చే కాడికి నెల్లూరు తీసుకెళ్ళండి, నెల్లూరు తీసుకెళ్తే బతకది అమ్మ ఎక్కడే చచ్చిపోయింది, నేను ఇక్కడ చూసి శవం అయిపోయినది తీసుకెళ్ళమని చెప్పాను. నేను మాదేం తప్పు లేదు, మీరు పోయి కాబట్టి అక్కడ పోయి మాట్లాడుకోండి అని చెప్పాను. అది కట్టన్నాడు నెల్లూరులో. తర్వాత నేను ఇప్పుడు వచ్చేవాడికి వాళ్ళు ఇప్పుడే తీసుకొచ్చారు అమ్మాయిని కూడా. అమ్మాయి పేరు ఏం పేరా? మీ భార్య పేరు ఏమంటారా? శ్యామండి ఆయన. ఎంత ఇంతకు ముందు కూడా ఎట్టే జరిగింది ఇక్కడ, ఇంతకు ముందు ఎట్టే జరిగింది, ఎట్టే చేశాను నేను, మళ్ళీ ఎట్టే చేశాను. మళ్ళీ అట్లా ఎంతమంది చంపుతున్నారు వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ ఒక పేరే కానీ పానకు తీసుకుపోయిన వాళ్ళు ఇప్పుడు చేయలేప్పుడు తరివేయాల. కడుపు దగ్గొస్తారో పేరు దగ్గొస్తే అర్థం కాల. ఆ అమ్మాయి బాగా ఆడలు ఎవరు రాకపోయారు, ఆడ పండ్లకి వెళ్ళి భార్య భర్త వచ్చే లోపల పని చేసుకోవాలి. దాటం పేరు ఏంది అర్థం కాలేదు నాకు. అదే దాటం పేరు ఏందిరా? అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళిపోతానన్నారు. ఆడికి తీసుకుపోతే ఇక్కడే ప్రాణం పోయింది అమ్మాయికి. వాళ్ళు మీద కేసు అయిపోతే ఇక్కడ ప్రయాణం చేశారు. ఆపరేషన్ చేశారంట. ఇక్కడే వాళ్ళు ఏం చెప్పారంట, నెల్లూరులో ఇక్కడ ఆపరేషన్ ఫెయిల్ అని చెప్పారంట. ఆపరేషన్ ఫెయిల్ అని చెప్పేసి అంటే ఆడలు ఎవరు రాలా, మగపిల్లలు ముగ్గురు వచ్చారు ఆ అమ్మాయిని తీసుకు డెలివరీకి. అందులో వాళ్ళ పనులు పొలాలు వెళ్ళిపోయినప్పుడు ముగ్గురు మగపిల్లలు తీసుకొస్తే మగపిల్లలకి ఏం తెలియదు కదా. తెలియనప్పుడు వీళ్ళు ఏదో ఆపరేషన్ చేసి అమ్మాయిని ఇక్కడే చచ్చిపోయిన తర్వాత వీళ్ళు నెల్లూరు షిఫ్ట్ చేసేసారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.